మెగ్నీషియం గురించి తెలుసుకుందాం. సోడియంతో కలిసి కండరాల సంకోచ వ్యాకోచాలను నియంత్రిస్తుంది. నాడులు కండరాల పోచల మధ్య విద్యుత్ ప్రచోదనానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం లోపిస్తే అలసట, బలహీనత, ఆకలి మందగించటం, వికారం, వాంతులు, తిమ్మిరి, గుండె లయ తప్పటం వంటివి తలెత్తుతాయి. మెగ్నీషియం పాలకూర వంటి ఆకుకూరలు, బాదాం, జీడిపప్పు వంటి గింజ పప్పులు, గుమ్మడి విత్తనాలు, పప్పులు, నిండు గింజ ధాన్యాలు, చేపలు, చికెన్, మాంసం, అవకాడో, డార్క్ చాక్లెట్ వంటి వాటిల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇప్పుడు జింక్ గురించి తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి పనిచేయటానికి, గాయాలు మానటానికి, DNA రిపేర్ కి, కణ విభజనకి, రుచి, వాసన తెలియటానికి అత్యవసరం. ఇన్సులిన్ పనితీరును పెంచుతుంది. పిండస్థ, శైశవ, బాల్య దశల్లో శరీర ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. జింక్ లోపిస్తే రోగ నిరోధక శక్తి క్షీణించడం, గాయాలు త్వరగా నయం కాకపోవటం, పిల్లల్లో ఎదుగుదల కుంటుపడటం, జుట్టు రాలిపోవటం, చర్మ సమస్యలు తలెత్తటం, ఆకలి తగ్గటం, గ్లూకోజ్ పెరగటం వంటివి తలెత్తవచ్చు. జింక్ మాంసం, చికెన్, గుడ్లు, గింజ పప్పులు, తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, ఈస్ట్లో పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి గురించి తెలుసుకుందాం. కాల్షియం, ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ కు ఇది తోడ్పడుతుంది. ఎముక ఏర్పడటానికి ప్రోత్సహిస్తుంది. కండరాలు సంకోచించడానికి, నాడీ ప్రచోదనలు తేలికగా ప్రసారం కావటానికి ఇది దోహదం చేస్తుంది. హార్మోన్గా పనిచేస్తూ పలు జీవక్రియలను నియంత్రిస్తుంది. విటమిన్ డి లోపిస్తే పిల్లల్లో రికెట్స్ జబ్బుకు దారితీస్తుంది. ఇందులో ఎముకలు మెత్తబడతాయి, బలహీనమవుతాయి. పెద్దవారిలో, ప్రధానంగా సంతానాన్ని కనే వయసు మహిళల్లో ఎముక మెత్తబడుతుంది, నాణ్యత తగ్గుతుంది. నెలసరి నిలిచిన మహిళల్లో ఎముకలు గుల్లబారటానికి దారితీస్తుంది. వృద్ధుల్లో ఎముకల్లో కాల్షియం చేరటం తగ్గుతుంది. కాల్షియం ప్రధానంగా ఎండ సమక్షంలో చర్మమే దీన్ని తయారు చేసుకుంటుంది. సాల్మన్, మాకెరల్ వంటి కొవ్వుతో కూడిన చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్ల పచ్చసొన, విటమిన్ డి కలిపిన పాల ఉత్పత్తులు, తృణధాన్యాలతోనూ ఇది కొంతవరకు పొందవచ్చు.